చెప్పినాం కదమ్మ వాళ్ళకి అన్నీ. అవే డబ్బులుంటే మేము ఇంటి ముంగట మేము పెద్దగా డిన్నరే చేసుకునే వాళ్ళం కదమ్మ మేము. ఇక వాళ్ళు వినలేదమ్మా, వినకుండా గొడవకు వస్తాననేసి బెదిరించారు మొన్న ఫోన్లో స్పీకర్ పెట్టి, మా ముందే స్పీకర్ పెట్టి లాయర్ మాట్లాడారు. మాట్లాడితే వాళ్ళు రెడీగా ఉన్నారంట గొడవకు, వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది తీసుకురమ్మని చెప్పండి అని చెప్పి మాట్లాడారు లాయర్ త్రూ. ఇక మా బాబు అన్నాడు, మళ్ళీ ఆయనక సరే లాయర్ మేము ఆలోచించి చెప్తాము అని చెప్పేసి ఇంటికి వచ్చేసినాం. ఇక మా బాబు అన్నాడమ్మా, అమ్మ మళ్ళీ వాళ్ళు గొడవకు వస్తారంట, ఏం చేద్దామమ్మ, మొన్న ఇట్లా అయింది కదా, మనం పాయిజన్ వేసుకొని చచ్చిపోదామమ్మ, వద్దు మొన్న కొన్నాడమ్మ మా కొడుకు. ఏమన్నా తెచ్చుకొని పాయసం వేసుకొని చచ్చిపోదామమ్మా, నేను పరుగు చాలా చచ్చిపోయినమ్మా. బస్సులో పరుగు తీసిండ్రు, పోలీస్ స్టేషన్ ఎగబడి కొట్టిండ్రు మన కొడుకుని. మేఘన ఎగబడి కొట్టింది, వాళ్ళ అమ్మ కూడా ఎగబడి కొట్టిండ్రు. అవి కూడా మనకి వీడియోస్ ఉన్నాయి. అవి కూడా గట్కేశ్వర్ పిఎస్లో మనకి వీడియోస్ ఉన్నాయి. ఇక లాస్ట్ అమ్మా 10 తారీఖు వస్తుంది, మనకు డబ్బులు అవ్వలేదమ్మా. నేనే ఇక ఏం చేద్దామమ్మా, ఏమన్నా వేసుకొని చచ్చిపోదామా అని అడిగిండు. వద్దు బెట్ట, నేను మాట్లాడతా లాయర్ తోటి, నువ్వేం భయపడకు, నువ్వు టెన్షన్ తీసుకో అని కూడా చెప్పినా. మా బాబుకి ఎంత ధైర్యం. వాడు చాలా సెన్సిటివ్గా పెరిగిండమ్మ. ఒక దెబ్బ కొట్టకుండా పెంచిన, ఒక మాట అనకుండా పెంచిన అమ్మ వాడిని. వాడు తట్టుకోలేక ఇక ఆ రోజు ఇట్లా చేసుకున్నాడమ్మా. అమ్మమ్మ చెప్పిండంట ఆ రోజు రాత్రి 12 గంటలకి అమ్మమ్మని లేపి, అమ్మమ్మ నాకు ఉండాలనిపించట్లేదు అమ్మమ్మ అని చెప్పి అమ్మమ్మతో మాట్లాడారు. అట్లా మాట్లాడక బిడ్డ, ఏం కాదు మమ్మీ మాట్లాడుతుంది అని మమ్మీ చూసుకుంటుంది. ఇంకేంటమ్మా 4 రోజులే ఉంది, ఇవాళ 5 తారీఖు తెల్లారింది. ఇవాళ